దేశంలో బంగారం దిగుమతులు ఈ ఏడాది గణనీయంగా తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈసారి దిగుమతులు సుమారు 400 టన్నుల వరకు మాత్రమే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటం, మరోవైపు వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం తగ్గడం వల్ల మార్కెట్లో డిమాండ్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్లో కూడా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, డాలర్ మార్పిడి విలువల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల విధానాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు బంగారం కొనుగోలుకు కొంత వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. జ్యువెలరీ వ్యాపారులు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉండటంతో కస్టమర్లు తక్కువ బరువున్న ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఇక బంగారం దిగుమతులు తగ్గడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే జ్యువెలరీ రంగంపై మాత్రం దీని ప్రభావం కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న నెలల్లో బంగారం ధరలు ఎలా మారతాయి, డిమాండ్ మళ్ళీ పెరుగుతుందా లేదా అన్నదానిపై ఇప్పుడు మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి.